మై డియర్ హోమ్ లోన్ బయర్స్, 5 ఇయర్స్ ఎవ్రీ మంత్ ఒక్క ఈఎంఐ మిస్ అవ్వకుండా కట్టేసి సడన్గా ఒకరోజు బ్యాంక్ అప్లికేషన్ ఓపెన్ చేసి అవుట్ స్టాండింగ్ ఎంత అమౌంట్ ఉందో చూసుకొని షాక్ అయిన వాళ్ళు ఉన్నారా? మనలో చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది. మనం కట్టే 40,000 50,000 ఈఎంఐ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే దానిలో 20,000 ప్రిన్సిపల్కి వెళ్తుంది, 20,000 ఇంట్రెస్ట్కి వెళ్తుంది అని అనుకుంటారు. అని ఎంతమంది అనుకుంటున్నారు స్టిల్? బట్ ఫర్ రియాలిటీ చెక్ అవి ఏవి నిజం కాదు. ప్లేస్టోర్లో యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ నా లోన్ అమౌంట్ వచ్చేసి 50 lakhs, ఇంట్రెస్ట్ 8% అండ్ 10 year 30 years. స్టార్ట్ డేట్ వచ్చేసి Jan 2027 నుంచి పెడుతున్నాను. ఇప్పుడు నా పర్ మంత్ ఈఎంఐ వచ్చేసి ఎంత పడుతుంది? 36,688 రూపీస్ పడుతుంది. ఇయర్లీ ఎంత? 36,688 ఇంటూ 12 అంటే 4,40,000 రూపీస్ నేను ఇయర్లీ కడుతున్నాను. ఇప్పుడు 4,40,000లో నేను కట్టిన ప్రిన్సిపల్ ఎంత? చూడండి, జస్ట్ 41,769 రూపీస్ అంటే 4 lakh రూపీస్ ఇంట్రెస్ట్ వెళ్తుంది. సో 5 years చూసుకుంటే 1 2 3 4 5 47,53,000 అమౌంట్ ఇంకా ప్రిన్సిపల్ పెండింగ్ ఉంది. అంటే ఎన్ని సంవత్సరాలు నేను ఫస్ట్ 5 years కట్టింది ఎంత? మొత్తం ఇంట్రెస్ట్ మాత్రమే, జస్ట్ 2.5 lakh మాత్రమే నా ప్రిన్సిపల్ క్లియర్ అయింది. మీరు ప్రీపేమెంట్స్ చేసినప్పుడు మాత్రమే మీ అసలు తగ్గుద్ది. ఎందుకు అంటే ఇక్కడ బ్యాంక్స్ విత్ తప్పు లేదు. మీకు ఎంత పర్సెంటేజ్ చెప్తున్నారో అంత పర్సెంటేజ్ ఛార్జ్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి. మీకు బ్యాంక్స్ ఏం చేస్తున్నారంటే మీ శాలరీలో 50 to 60% ఎలిజిబిలిటీ ఉంది అన్న రీజన్తోనే మీకు ఈఎంఐస్ ఇస్తారు, మీకు లోన్స్ శాంక్షన్ చేస్తారు. సో ఆ లోన్స్ వస్తున్నాయని చెప్పేసి అడ్డగోలికి మాత్రం మీరు ఈఎంఐస్ పెట్టుకోవద్దు. దాట్స్ ఇట్, వెరీ సింపుల్. ఇది నేను మిమ్మల్ని భయపడ్డానికో టెన్షన్ పడ్డానికో చెప్పట్లేదు. ఇల్లు తీసుకుంటే ప్రశాంతత కోసం తీసుకోవాలి, అంతే తప్ప అదొక పెద్ద టెన్షన్ అయిపోద్ది మనకు. 50 to 60% ఈఎంఐస్ పెట్టుకున్నారు అంటే మీరు ఏమీ చేయలేరు లైఫ్లో. అదొక పెద్ద రిగ్రెట్ అయింది మీకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిన తర్వాత. ఎందుకంటే మీ అసలు ఇంకా క్లియరే కాలేదు. అసలు సగం కాదు కదా, పావంత కూడా క్లియర్ కాలేదు. సో అన్నీ చూసుకోండి. లోన్ తీసుకోవడం అసలు తప్పు కాదు. లోన్ తీసుకోవడం నేను తప్పని అసలు చెప్పను, కానీ క్యాలిక్యులేషన్ లేకుండా లోన్ తీసుకోవడం అనేది చాలా తప్పు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ కానీ మెసేజ్ కానీ చేయండి. అండ్ అంతే, ఒక్కసారి ఈ పేజ్ చూసి మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తుంది అంటే ఫాలో అవ్వండి.